అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 20. అంజు కుటుంబం కళ్ళ ముందు మెదలగానే ప్రాణాలతో బ్రతకాలన్న ఆశతో అర్థిస్తుంది. ఆ మృగం నుండి కాపాడడానికి ఒకరు వచ్చారన్న సంతోషంతో స్పృహ కోల్పోతుంది అంజు. హర్ష చేతుల్లో అంజు అని ప్రేమగా పిలుస్తున్నాడు హర్ష. కానీ అది అంజలి చెవికి చేరడం లేదు. నిస్తేజంగా పడిపోయి ఉంది. తన బుగ్గలను తడుతూ ఉన్న ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది అంజలి. హర్ష వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని కిరణ్కి కాల్ చేసి రమ్మంటాడు. హర్ష నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసిన కిరణ్ ఎన్నడూ లేనిది హర్ష గొంతులో కంగారు. నిత్య ఏమైంది అని అడుగుతున్న కిరణ్ నిత్య చెయ్యిని పట్టుకొని తీసుకొని వెళ్తాడు. హర్ష అంజలి బుగ్గలను తడుతూ లేపడానికి ట్రై చేస్తూ ఉన్న తను అలా నిస్తేజంగా పడి ఉండడం చూస్తుంటే గుండెల్లో గుణపాలతో గుచ్చుకున్నట్లు అవుతుంది హర్షకి. ఆమె మొహం అంతా రక్తంతో ఎర్రగా మారి కనబడడంతో అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న కోపాన్ని ఉప్పొంగుతున్న లావాలా కళ్ళు బగబగా మండుతుంటే హేమంత్ని చూస్తాడు. ఆ చూపులకి బగబగ మాడిపోతాడేమో అన్న తన చూపులు హేమంత్ని భయపెట్టిస్తుంటే, ఎవరు బాస్ మీరు? దానికోసం అంతలా బాధపడుతున్నారు? అది నా దగ్గర డబ్బులు తీసుకొని పడుకోవడానికి సిద్ధమైంది. లేబర్ బాస్, తన గురించి అంతలా ఫీల్ అవుతున్నారు అని వాడిలాగే ఆలోచిస్తాడేమోనని మాట్లాడుతూ ఉన్నాడు హేమంత్. నేను చాలామందికి అప్పు ఇచ్చాను బాస్. వాళ్ళు అప్పు తీర్చలేక నా దగ్గర పడుకున్నారు. దీనిని కూడా పడుకోమన్నాను. ఫస్ట్ రానని మొండికేసింది కానీ దాని వీడియో నా దగ్గర ఉంది. అది చూపించేసరికి ఒప్పుకోక తప్పలేదు దానికి. వెళ్ళిపో బాస్, దానితో కోరిక తీర్చుకొని చచ్చిన తర్వాత నేనే పూడ్చిపెడతాను అంటున్న వాడి మాటలకు అంజుని వదిలి ఎప్పుడు వచ్చాడో ఉగ్రుడిలా ఒక్క ఊదుటున వాడి దగ్గరికి వచ్చి ముఖం మీద పంచులు ఇస్తూ ఉంటే వాడికి నొప్పితో విలవిలలాడుతూ ముక్కులో నుండి రక్తం ధారగా కారుతూ ఉంటుంది. ఆ దెబ్బలకు రేయ్ నన్నే కొడతావారా అంటాడు నొప్పి భరించలేక. ఎర్రని కళ్ళతో బగబగా మండే బాణుడిలాగా ఎదురు తిరిగిన వాడి చేతిని మెలిపెట్టగానే ఎముకలు విరిగిన నొప్పికి వాడు గావు కేకలు పెడుతుంటే ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంది. కాలుని గట్టిగా పట్టుకొని వెనుకకు విరుస్తాడు. కాలితో చెస్ట్ మీద గుద్దుతూ ఉంటే వాడి నోట్లో నుండి మాట రాకపోయినా ఎవడ్రా నువ్వు అని లో గొంతులో అనగానే దాన్ని మొగుడిన్రా అని ఆ లాస్ట్ పంచ్గా రెండు కాళ్ళ మధ్యలో వాడి బాక్స్ ఆఫీస్ మీద ఒక పంచ్ ఇవ్వగానే వాడి రెండు చేతులను అడ్డు పెట్టుకొని ఆ అంటూ వాడి ఆర్తనాదాలు ఆ రెస్టారెంట్ మొత్తం వినిపిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చారు కిరణ్, నిత్య. రక్తపు మడుగులో ఉన్న అంజలిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని దగ్గరికి తీసుకుంటుంది నిత్య. తల నుండి బాగా బ్లీడింగ్ అవుతుండడంతో గట్టిగా కట్టు కడుతుంది నిత్య. కానీ రక్తం ఏమాత్రం ఆగడం లేదు. భయంతో అన్నయ్య అని పిలుస్తుంది నిత్య. హర్ష షూతో వాడి పీక మీద ఒక తొక్కుతాడు. అంతే, ఆ అంటూ వాడు స్పృహ తప్పి పడిపోతాడు. ఒక్క ఊదుటున అంజలి దగ్గరికి వచ్చి తనని రెండు చేతుల్లోకి తీసుకొని లిఫ్ట్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి మెట్లు దిగుతూ సెల్లార్లో ఉన్న కార్ దగ్గరికి వచ్చి కార్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేసి 100 వేగంతో దూసుకెళ్తుంది కార్. 5 నిమిషాల్లో హాస్పిటల్ ముందు ఉంచుతాడు హర్ష. అప్పటికే కాల్ చేయడంతో స్ట్రెచ్చర్తో రెడీగా ఉంటారు డాక్టర్. హాస్పిటల్ ముందు కార్ ఆపి అంజుని రెండు చేతుల్లోకి తీసుకుని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టగానే నర్స్ వచ్చి తనని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తుంది. తనని అలా చూస్తుంటే హర్షకి వాడి మీద కోపం ఆగట్లేదు. వాడిని చంపి పాతేయాలని అనుకుంటూ మీరు అంజలి దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుండగా ఎక్కడికి రా అంటూ వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు కిరణ్. తన మాటలను పట్టించుకోకుండా కార్ని స్పీడ్గా తీసి అక్కడ నుండి రెస్టారెంట్కి 5 నిమిషాల్లో చేరుకుంటాడు. హర్ష కార్ దిగి హేమంత్ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న స్టాఫ్ అంతా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా వాడిని ముట్టుకుంటే మీకు కూడా అదే గతి పడుతుంది అని వార్నింగ్ ఇవ్వగానే అందరూ వాడిని వదిలి దూరం జరుగుతారు. వాడిని చూస్తూ వాడికి బలైన అమ్మాయిల కళ్ళు చల్లబడతాయి. హర్ష వాడిని చంపేయాలని దగ్గరికి వచ్చి వాడి మీదకి చెయ్యి లేపుతుండగా పక్కన వాడి ఫోన్ కనబడుతుంది. వాడు ఏదో అన్నట్లు గుర్తొచ్చి దాని వీడియో చూపించి భయపెడితే ఒప్పుకోక తప్పలేదు అన్నట్లుగా మాట్లాడిన మాటలు గుర్తొచ్చి వాడి ఫోన్ చేతిలోకి తీసుకొని వాడి ఫింగర్ పెట్టి లాక్ తీస్తాడు. వీడియో ఓపెన్ చేయగానే హర్ష కూడా అది నిజమేనేమో అని ఒక్క సెకండ్ పాటు తన బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది. వెంటనే అంజలి మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. వాడిని వదిలి అంజు దగ్గరికి వెళ్ళడానికి కిందకి దిగుతూ ఉంటే ఒక్కసారిగా సీసీ కెమెరా చూడాలని అనిపించి మానిటర్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు.
హర్ష అతని నిన్నటి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమని అడగగానే అతను ఓపెన్ చేసి చూపిస్తాడు. అంజు వాడి దగ్గర డబ్బులు తీసుకున్న వీడియో కనబడి ఆ వీడియో స్టాప్ అవుతుంది. నెక్స్ట్ చూపించు అంటాడు. అతను ఎంత ట్రై చేస్తున్నా ఆ వీడియో ఓపెన్ అవ్వట్లేదు. హర్షకి హేమంత్ మీద డౌట్ వచ్చి వీడియో తీయడానికి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటాడు కదా అన్న వేలో ఆలోచిస్తాడు. అక్కడున్న స్టాఫ్ అందరినీ పిలిపించి హేమంత్ ఎవరితో వీడియో తీయించుకున్నాడో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పండి. మీరు నిజాయితీగా వస్తే ఏమనను, లేకపోతే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది అని వార్నింగ్ టోన్లో అనగానే అందులో ఉన్న అకౌంటెంట్ భయపడి ముందుకు వస్తాడు. సుబ్బు హర్ష దగ్గరికి వచ్చి అంజుకి ఎలా ఉంది సార్ అని అడుగుతాడు. తెలీదు అని చెప్పు అని అకౌంటెంట్ని చూస్తాడు. వీడియో తీసిన అకౌంటెంట్ ముందు రోజు ఏం జరిగిందో అంతా వివరిస్తాడు. హర్షకి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా డిలీట్ చేయమని చెప్పాడు సార్, అందుకే డిలీట్ చేశాను అని అతనికి లొంగకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తనని బ్లాక్మెయిల్ చేశాడు సార్. పాపం ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అని అనగానే అంజు మీద కోపం పీక్సుకుపోతుంది హర్షబాబుకి. అకౌంటెంట్ చెప్పిన విషయాలు అన్నీ వింటుంటే హర్ష కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? వాడు తీయమనగానే నువ్వెలా తీసావు? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరిచ్చారు నీకు రైట్స్ గురించి మనమే మాట్లాడుకోవాలి అని వాడి చెంప పగలగొడతాడు. వాడి చెంప పగలగానే కళ్ళు బైర్లు కమ్ముతాయి. వాడు భయపడుతూ అది సార్, తీయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు, అందుకే తీశాను సార్ అని ఏడుస్తూ చెబుతాడు అకౌంటెంట్. హర్ష ఆ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేసి ఫోన్ని ముక్కలు ముక్కలుగా పగలగొడతాడు. ఒక్కసారిగా అంజు మొహం కళ్ళ ముందు మెదలగానే అక్కడి నుండి బయలుదేరి హాస్పిటల్కి చేరుకుంటాడు. హర్ష కార్ దిగి అంజలి ఉన్న ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తాడు. కానీ నర్సు లోపలికి పంపించదు. సార్, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటుంది. ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు సార్ చెప్పగానే బాధ, కోపం, ఆవేశం అన్నీ కలగలిపి వస్తూ ఉంటాయి హర్షకి. ఇంత జరిగినా ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అని అంజు మీద కోపం ఎక్కువ అవుతుంది హర్షకి. కిరణ్ నిత్య దగ్గరికి వచ్చి టెన్షన్ పడకురా, తనకి ఏం కాదు అని అంటాడు కిరణ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అడిగారని ఈ చిన్న అప్డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్లో పెద్ద అప్డేట్ ఇస్తాను. రేపటి వరకు వెయిట్ చేయండి.